మా పేరు వెంకట సుబ్బయ్య. పిరిమిడి గ్రామం, బాలాయపల్లి మండలం, తిరుపతి జిల్లా. పొలం విషయమై 1B అడంగలు తొలగించినారని ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చాము. అయినప్పటికీ వాళ్ళు చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారిని రిట్ పిటిషన్ వేశాము. రిట్ పిటిషన్ వేస్తే మాకు ఆర్డర్ వచ్చింది, పొలం సాగు చేసుకోవచ్చు అని చెప్పి. రెవెన్యూ వాళ్ళు కానీ ఫారెస్ట్ వాళ్ళు కానీ ఎంటర్ కావద్దు, అది ఏమైనా ఉంటే చట్టపరంగా తప్పక అని చెప్పి ఉన్నారు. చెట్లను చదును చేయడం జరిగింది. ఆర్డర్ వచ్చిన తర్వాత చదును చేసిన తర్వాత కొంతవరకే తీసాము. మరుసటి రోజు వేరే వాళ్ళు అనాథరైజ్డ్ పర్సన్స్ వచ్చి ఆ పొలంలో చెట్లు చదును చేయడం జరిగింది. మేము ఈ విషయాన్ని గురించి ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదు. ఎంఆర్ఓ గారిని సంప్రదించండి అని చెప్పున్నారు. దానికని ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈరోజు అర్జీ ఇచ్చాము. అర్జీ ద్వారా మాకు న్యాయం చేయాలని చెప్పి స్పందనలో అర్జీ ఇచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరున్నాము. అంతేకాకుండా ఇది నలుగురు రైతులు ఉన్నారు. నలుగురు రైతులకు గాను 3 ఎకరాలు చొప్పున వస్తుంది ఒక్కొక్కరికి. అది బాలాయపల్లి మండలం, తిరుపతి జిల్లా. నా పేరు గురువారెడ్డి. ఆ పొలంలో గత సుమారు 15 సంవత్సరాల క్రితం నుంచి సాగు చేస్తున్నాము. అనేక మధ్యలో 1B అడంగలు తొలగించారు. లోన్లు కూడా తీసుకున్నాము. మేము లోన్లో కంటిన్యూ చేస్తూ ఉంటే మన ఫీల్డ్ ఆఫీసర్ ఏమంటే 1B తీసుకురమ్మని చెప్పాడు. 1B కోసం పోతే రాలేదు. మేము పోయి ఎంఆర్ఓని కలిసాము. ఎంఆర్ఓ వాళ్ళు